మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ జరిగింది. ఏ శాఖలో ఎవరు ఏం పని చేస్తున్నారో, ఏమి పని చేయాలని చెప్పి ఆలోచన కోసం మీటింగ్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది. అన్ని శాఖల వారు వచ్చారు. చేసే పనులు, చేయవలసిన పనులు, జరుగుతున్న పనులు అన్నీ కూడా వివరించారు. మన మున్సిపాలిటీ ఎలా ఉండాలి అనే దానికోసం సూచనలు చేయడం జరిగింది. పరిశుభ్రమైన పచ్చని భీమవరం తయారు చేయాలని చెప్పి ఆలోచన కోసం మేము అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మెంబర్ పెట్టింది మీరు అభివృద్ధి చెందాలని కానీ రాజకీయాలు చేయాలని కాదు. రాజకీయాలు దూరంగా ఉండి మీరు పనిచేయండి. ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ రాజకీయం చేశారు గతంలో. చాలా పొరపాటు. ఇప్పుడు రికవరీ అనేది సీరియస్ గా తీసుకోండి. 3 నెలల లోపల డబ్బులు రాకుండా తీసుకెళ్ళాక లోపల ఎదురు ఖచ్చితంగా తీసుకోండి. సీరియస్ గా మాట్లాడండి. రాజకీయాలకి మీరు దూరంగా ఉండదమ్మా. రాజకీయాలను సపోర్ట్ చేయడానికి లేదు. మీ సంఘాలను పెట్టుకుని మీరు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలు అభివృద్ధి బాగా చెందారు. మీరు సంఘాలు అభివృద్ధి చెందారు లేదు తెలియదు అన్నారు. రాజకీయంగా మాత్రం చాలా బాగా అభివృద్ధి చెందారు. డిబేట్ చేసేటప్పుడు రాజకీయ నాయకులు తీసుకుంటూ నేర్చుకున్నాం. ఆ సంఘం 10 మంది అండి. ఆ సంఘానికి ఏమి ఇస్తారంటే అడిగి స్టేజ్కి మీరు వచ్చారు. మీ పరిస్థితి మీరు ఎగిరించైనా రాజకీయాలు దూరంగా ఉండి బాధ్యతగా పనిచేసేటట్టు రికవరీ అనేది ఇమ్మీడియట్గా తీసుకోండి. రికవరీ తీసుకుని ఆ రికవరీ ఖచ్చితంగా అవ్వాల్సింది. లాభం డబ్బు అది చేయండి. ఆ డబ్బు ఇమ్మీడియట్ గా 3 నెలల్లో రికవర్ అవుతుంది. ఏ పార్టీకి సపోర్ట్ చేయండి. మాకు సపోర్ట్ చేయకుండా నేను చెప్తున్నాను. ఏ పార్టీకి సపోర్ట్ చేయండి. మీరు కష్టపడి పనిచేసుకుంటే మీ స్వతంత్ర మీరు బతకండి. మీకు బతకడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు బాగుండాలని, ఆడవారు స్వశక్తిగా బతకాలని ప్రభుత్వం పెట్టింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు డోక్రా గ్రూపులు అనేది పెట్టింది చంద్రబాబు నాయుడు. మీరు అది గ్రహించుకుని మాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చారు, ఒక్కో గ్రూప్ కి 25 లక్షలు 15 లక్షలు లోన్లు ఎందుకు ఇస్తున్నారు, మనం ఎలా అభివృద్ధి చెందాలి, మన బిడ్డలను ఎలా చదివించుకోవాలి, మనం ఎలా ప్రయోజకులు అవ్వాలి, మన బిడ్డలని ఆలోచనతో పనిచేసుకుని తప్పితే మీరు రాజకీయాలు చేయలేదు. చాలా పొరపాటు. మేము గతంలో ఈ ఎలక్షన్లో చూసింది రాజకీయం అంతా డోక్రా వల్ల జరిగింది. మొత్తం రాజకీయం చక్రం తిప్పింది మీరు. అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు వెళ్ళొద్దు. రావాల్సిన రికవరీస్ యుద్ధ ప్రాతిపదికన నువ్వు రికవర్ చేయవలసిన బాధ్యత మీకు ఉంటాయి. వాళ్ళ ఆస్తులు ఉన్నవాళ్ళు, స్థితి ఉన్నవాళ్ళు, కట్టగలిగే శక్తి ఉన్నవాళ్ళు కూడా ఎగ్గొట్టారు. మీరు దీని మీద ఇమ్మీడియట్ గా చర్యలు చక్కగా అభివృద్ధి చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని మన భీమవరం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా చక్కగా తయారు చేసుకుందాం. మీరు కూడా బాధ్యత ఏమి పనిచేయండి. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద కాగితం మొక్క ఉంది, అది మీరే పట్టుకు తీసేయండి. మన భీమవరం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అది ప్రజలకు అలవాటు చేయండి. ప్రజలు పరిశుభ్రంగా జీవించే విధంగా అలవాటు చేయాలి. ఆ బాధ్యత మనం అందరం తీసుకుందాం. మనం అందరం కష్టపడి పనిచేద్దాం. మీరు కష్టపడి పనిచేయడానికి మీకు ఏమైనా వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. నేను పరిష్కరించి మీరు సంతోషంగా పనిచేసే విధంగా చేయడానికి నేను పూర్తి సహకారాన్ని అందిస్తానని ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి
చక్కని సమాధానం చెప్పినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు ప్రపోజల్ పెట్టాం పార్లమెంట్ మోటార్ పెట్టేటట్టు ఈ టూర్ తీసేటట్టుగా చెప్తాను.